సామెతలు 18:20-21లో మనకు తెలుసు కదండి, జీవ మరణములు నాలుక వశం. అందుకే నీ మాటలు జాగ్రత్త. మోసకరమైన మాటలు మాట్లాడకు, లేనివి పుట్టించకు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. నువ్వెవడివి అసలు? నువ్వెవరు అసలు? నీకేం అవసరం అసలు? లేనిపోనివి పుట్టించడం వల్ల తెలిసిన విషయాలు, అసలు తెలిసిన విషయాలే మాట్లాడొద్దంటున్నా, చూసిన విషయాలే మాట్లాడొద్దంటున్నా, ఇక తెలియని విషయాలు మాట్లాడటం ఎందుకు? మీ పక్క వాళ్ళకి చేయించి చెప్పండి, వేరే వాళ్ళ మీద, వేరే వాళ్ళ దగ్గర విషయాన్ని నాటకు అని చెప్పండి. చాలా మంది మీద మనం కొంతమంది దగ్గర విషయాన్ని నాటుతున్నాం. వారి చెవులలో, వారి జీవితంలో, వాళ్ళ మీద, వీళ్ళ మీద విషయాన్ని నాటుతున్నాం. వద్దు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది, ఆయన గురించి పెద్ద డీప్గా విషయాలు తెలియదు. ఎవరో వచ్చి నాకు ఆయన గురించి ఏదో మాట్లాడితే తర్వాత నేను ఆయన చూసే విధానం మారిపోతుంది. ఎందుకంటే ఆ చెప్పిన వ్యక్తి చెప్పిన మాటలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక మంచి వ్యక్తి మీద కూడా నేను విషయాన్ని పెట్టుకొని అతడితో బ్రతుకుతాను. అది మంచిది కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హార్ట్, హృదయం. ఇదంతా హృదయ స్థితి, హృదయ స్థితి, హృదయ స్థితి. అందుకే 141వ సంకీర్తన 3వ చరణంలో భక్తుడు చక్కగా, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని ప్రార్థన చేసి, ఒక్కసారి మీ ఒక చేయి మీ మూతి మీద పెట్టుకుని ఒక చేయి పైకెత్తి ఆ మాట చెప్పండి. మీరు కూడా చెప్పండి ఇలాగా. ఏమని చెప్తారు? దేవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారానికి, చెప్పండి, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టుము. లంచాలు తీసుకునే సెక్యూరిటీ గార్డ్ని పెట్టకండి. ఎవరిని లోపలికి రాని అని ఖచ్చితమైన సెక్యూరిటీ గార్డు మన పెదవులకు కాపుగా ఉంచబడును గాక. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డు తెలిసి 50 ఇస్తూ లోపలికి వదులుతాడు. అట్లా వదిలేటోడు బట్ పెట్టినావు, సైతాన్ దూతను పెట్టిన మన నోటి దగ్గర. అలా ఉండకండి. ఖచ్చితమైన భక్తి కలిగిన జీవితం. ఒక్క మాట మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. మత్తయి సువార్త 12:36 వచనంలో రాయబడిన మాట, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి.